హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే ఎస్ఎస్సి అండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే వివిధ రకాల వేకెన్సీ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా వచ్చినాయి కూడా. దీనికైతే మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఒకటైతే చాలా మందికి అయితే ఇబ్బంది అవుతుంది. అదే ఆధార్ అథెంటిఫికేషన్ కావచ్చు, లైవ్ ఫోటో అప్లోడ్ కావచ్చు, అదేవిధంగా లైవ్లో ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయడం, ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ పూర్తి వీడియో అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఒకటి మీరు చూస్తే ఎస్ఎస్సి నుంచి వచ్చే ప్రతి అప్లికేషన్కి అయితే మీరు సింపుల్గా అయితే అదే విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. సింపుల్గానే ఉంటుంది, అదేవిధంగా చాలా షార్ట్గా అదేవిధంగా సింపుల్గా అయితే మీకు చెప్పేస్తాను. అదేవిధంగా అయితే మీరు చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు, సేమ్ అదే ప్రాసెస్ అయితే పాటిస్తే. అండ్ గైస్, ఎస్ఎస్సి నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాల్లో అయితే లాస్ట్ డేట్ ఒకటైతే చెప్తాను. చాలా మందికి అయితే ఈ వివరాలు అయితే తెలియదు కాబట్టి ఎప్పటివరకు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా అనేది కూడా మీకు తెలియదు. అదేవిధంగా ఒక వేకెన్సీకి అయితే ఈ రోజు లాస్ట్ డేట్ అయితే ఉంది, అది కూడా ఇక్కడ మీరు తెలుసుకొని ఇంకా టైం ఉంది కాబట్టి ఒకసారి ట్రై అని చేయండి. ట్రై చేసి మీరు అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ సిజిఎల్ వేకెన్సీకి అయితే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూలై 4 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అది స్టోనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామ్కి అయితే ఇక్కడ జూన్ 26 వరకు అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ అనేది. అప్లై అయితే చేసుకొని క్వాలిఫికేషన్ ఉంటే. నెక్స్ట్ అనేది హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు కూడా జూన్ 26 వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ తర్వాత 10th, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, ఇలా వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. అన్నిటికీ అప్లై అనేది చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఫేజ్ 13 వేకెన్సీ అయితే లాస్ట్ డేట్ అనేది టుడే అయితే ఉండడం అయితే జరిగిందండి. జూన్ 23 ఈ రోజు అయితే లాసుకుంటే ఈ రోజు నైట్ 11 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సర్వర్ కొంచెం ప్రాబ్లం అయితే రావచ్చు, కాకపోతే ట్రై అనేది చేస్తే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ప్రీవియస్గా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, అప్లై చేసిన వీడియోస్ అయితే. సేమ్ అదే ప్రాసెస్ మీరు ఫాలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే ఆధార్ అథెంటిఫికేషన్, ఆ తర్వాత మీరు లవ్లో ఫోటో అప్లోడ్ అనేది చేయడం, మిగతా అని చెప్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఇప్పుడనే చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఆ ప్రాసెస్ అయితే మీరు అప్లై సింపుల్గా అయితే ఉంటుంది. దాంట్లోనే మీకైతే ఆధార్ అథెంటిఫికేషన్ కావచ్చు, లైవ్ ఫొటోస్ అవి మాత్రమే కొంచెం డిఫికల్ట్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అక్కడికి మాత్రమే చూపిస్తాను. ఒకవేళ పూర్తి ప్రాసెస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఈ పేజ్ 13 వేకెన్సీ కావచ్చు, అదేవిధంగా సిజిఎల్ వేకెన్సీకి అనేది కూడా అప్లై ప్రాసెస్ అయితే పెట్టాను. ఒకసారి అయితే మీరు చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇదైతే మన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మై ఎస్ఎస్సి యాప్లో అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఐ కన్సల్ట్ టు యూజ్ మై ఆధార్ డేటా అని ఇక్కడ చూపిస్తుంది. టిక్ చేసిన తర్వాత ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ పైన క్లిక్ అనేది చేస్తే ఉంటుంది మీరు అనేది. ఇక్కడ క్లిక్ అనేది చేసి కొంచెం వెయిట్ అనేది చేస్తే మీకైతే ఫస్ట్ అయితే మీరు ఈ యాప్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకొని పెట్టాల్సి అయితే ఉంటుంది. అప్పుడైతే డైరెక్ట్ అయితే మీకు ఇక్కడ షో అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాసెస్ చేసి డైరెక్ట్గా అయితే దాంట్లోకి తీసుకెళ్తుందండి. ఇక్కడ అలో అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అలో ఇచ్చిన తర్వాత కొంచెం వెయిట్ అనేది చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇలా అయితే మీరు ఆధార్ అథెంటిఫికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్లో వెళ్ళండి. తర్వాత ఫోటో అయితే వస్తుంది. ఈ ఫోటో ఇక్కడ మీరు క్యాప్చర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్యాప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ అవ్వడం అయితే జరిగింది. తర్వాత 7 నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ సక్సెస్ఫుల్ అవ్వడం అయితే జరిగిందండి. సేమ్ ఇదే ప్రాసెస్. తర్వాత మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మీ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అయితే క్యాప్చర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. క్యాప్చర్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, లైవ్ క్యాప్చర్ అని. ఇక్కడ క్లీన్ చేస్తే వెనక అయితే మీకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాల్సి ఉంటుందండి. ఇలా అయితే మీ ఫోటో అయితే షో అవుతుంది. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ విషయానికి వస్తే తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ విషయానికి వస్తే 10 to 20 కేబీలో జేపీజీ ఫార్మాట్లో, జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గ్యాలరీ నుంచి అయితే మీ ఫోటో ఇక్కడ చూసి అయితే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. తర్వాత 7 నెక్స్ట్ మీ అప్లికేషన్ మొత్తం రివ్యూ అయితే చూపిస్తుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు, లేదా ప్రివ్యూలో వెళ్ళి మళ్ళీ ఎడిట్ అనేది నెక్స్ట్ 7 నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసేయండి.